వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తితో చేరొచ్చిన మీలో ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకుందాం. దేవుడు తన సంకల్పంలో సంఘము అనే దాన్ని చాలా ఉన్నతమైన స్థితిలో ఆయన డిజైన్ చేశాడు. చాలా ఉన్నతం అంటే ఈరోజు మనం లేకపోతే లోకం దాన్ని అంచనా వేసినంత తక్కువ స్థాయి కాదు. సంఘం లేకపోతే రక్షణ ఏముంది? సంఘం లేకపోతే సత్యమేముంది? స్వార్థ ఏముంది? సంఘమే లేకపోతే పాపక్షమాపణ ఏముంది? సంఘం లేకపోతే అపోస్తుల బోధ విస్తృతమయ్యే అవకాశం ఎక్కడుంది? కాబట్టి సంఘము ద్వారానే సమస్తం. చివరికే మృతి పొందినా నువ్వు ధన్యుడు అవ్వాలంటే క్రీస్తునందు మృతునందు మృతులు అది మృతి పొందినా నువ్వు ధన్యుడివే. మృతి పొందినా నువ్వు ధన్యుడిగా ఉండాలంటే ఆ కీలకం ఏమై ఉంది? సంఘం. కాబట్టి సంఘం అన్నప్పటికీ తేలిక భావంతో చూడొద్దు. దేవుడు లేఖనాల్లో ఎంత తీవ్రతతో దాని గురించి మాట్లాడుతున్నాడో, అపోస్తులు ఎంత నొక్కి ఒక్కాడించి దాని గురించి చెప్తున్నారో, దేవుని యొక్క సంకల్పంలో ఆయన ఎంత ఉన్నతమైనటువంటి ఆశయంతో ఉద్దేశంతో దేవుడు దాన్ని డిజైన్ చేశాడో దాన్ని మనం గుర్తించాలి. అప్పుడు సంఘం అనేది మనకు అర్థమైనప్పుడు సంఘానికి సమస్యలు ఏర్పడతాయి. సమస్యలు రెండు రకాలు ఉంటాయి సాధారణంగా. సంఘానికి వెలుపటి వారి నుంచి వచ్చే సమస్యలు కొన్ని, సంఘం లోపడే వచ్చే సమస్యలు మరికొన్ని. సంఘం ఉందంటే ఒక ప్రాంతంలో స్థానిక సంఘం ఉందంటే తప్పనిసరిగా వెలుపటి వారి నుండి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో చిక్కు చెదరకుండా విశ్వాసం వదిలిపెట్టేయకుండా శ్రమ అయినా, కష్టమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా అలాంటిది మరి ఏదొచ్చినా నిలబడాలంటే నీ ఐడెంటిటీ ఏంటో నీకు తెలియాలి. సంఘం ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడ్డానికి అనుకూలంగా దేవుడు డిజైన్ చేశాడు దాన్ని. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టెను, అది కూలిపోయిన అన్నట్టు కాదు. కాబట్టి వాన కురిసినా, వరద వచ్చినా, ప్రవాహం వడిగా ఇంటిని కొట్టినా అది కదలలేకుండా ఉండేటట్లుగా దేవుడు సంఘాన్ని డిజైన్ చేశాడు ఆయన. అందుకని అంటాడైనా పాతాళ లోక ద్వారములు కూడా దాని ఎదుట నిలవనేరవు అన్నాడు. అంటే పాతాళ లోక ద్వారాలో కూడా దాని ముందు నిలబడకుండా అపరిమితంగా ఆశ పెట్టుకుని ఎదురు చూసేటువంటి పాతాళ లోకాన్ని కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఇదిగో సంఘము. కాబట్టి మనం ఉండే స్థానిక సంఘం కానీ, లేకపోతే స్థానిక సంఘాన్ని కట్టడంలో పనివారుగా ఉన్నటువంటి స్వార్థికులు కానీ, లేకపోతే ఆ స్థానిక సంఘం ఎంత ఉన్నతంగా నిర్ణయించబడింది అనేటువంటి సంగతి కానీ మనం గుర్తించలేదు అనుకోండి, ఇదిగో వెలుపటి వారి నుండి వచ్చే సమస్యలకి మనం బలైపోతాం. లేదా ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఏర్పడతాయి స్థానిక సంఘాల్లో, దానికైనా మనం బలైపోతాం. చివరికి విశ్వాసాన్ని విడిచిపెడతాం, రక్షకుడిని విడిచిపెడతాం, చివరికి ద్వేషాలు, కక్షలు, కలహాలు, భేదాభిప్రాయాలు వీటితో నిండిపోయి చివరికి ఆయన రాజ్యానికి వారసత్వాన్ని హక్కు దారి తనను కోల్పోతాం. చివరికి మనం నష్టపోయేటువంటి ప్రమాదం. కాబట్టి మనం ఎన్ని ఉపదేశం చేసుకున్నా, అది దేవుని గుర్చైనా, ఆయన సంకల్పం గుర్చైనా, ప్రభువైన యేసుక్రీస్తు వారి గుర్చైనా,
ఏదైనా ఒక వ్యక్తిని మళ్ళీ తిరిగి మార్గంలోనికి తీసుకొచ్చి ఏదో సరైన మార్గం, ఒక ఫ్రేమ్, సంఘం అనేటువంటి పరిధిలోనికి, ఆయన రాజ్యం అనేటువంటి పరిధిలోనికి ఒక వ్యక్తి రావడమే కదా మళ్ళీని. మరి ఇప్పుడు ఆ పరిధి యొక్క ఔన్నత్యం మనకు అర్థం కాకపోతే, అందులోని పాత్ర నీకు అర్థం కాకపోతే, అప్పుడు ముందుకి మనం చేసేటువంటి ప్రయాణంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యల్ని మనం అధిగమించలేం. ఇప్పుడు ఉదాహరణకి యెరూషలేములో సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిన తర్వాత వెంటనే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ రాలేదు వాళ్ళకి, లోపల సమస్యలు రాలేదు. వాళ్ళకు వచ్చినటువంటి సమస్య మొట్టమొదట అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో, ఇదిగో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి యోధా మత నాయకుల వలన సమస్య వచ్చింది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 4వ అధ్యాయం అంతా ఇంచుమించు దేని గురించే మనకు ఉంటుంది. అయితే వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు సద్దూకయులు, వీళ్ళెవరెళ్ళో యోధా మత నాయకులు. ఇదిగో వీళ్ళు మా నాన్న వీళ్ళలో యెరూషలేము నుంచి ప్రారంభమయ్యి ఇదిగో ఈ సువార్తను వ్యాపకంలో చక్కగా ఇంటింటా చక్కగా ప్రతి వారితో దేవుని యొక్క సంగతులు మాట్లాడుతూ విశ్వాస జీవితాన్ని కొనసాగించేటువంటి పరిస్థితుల్లో ఇదిగో సంఘానికి వచ్చిన మొట్టమొదటి సమస్య ఎక్కడి నుంచి అంటే, యాజకులు, దేవాలయపు అధిపతియు సద్దూకయులు వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఇప్పుడు సంఘానికి వచ్చినటువంటి సమస్య ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బయట నుంచి వచ్చిన సమస్య. ఇది తీవ్రమైందేనా? ఇది తీవ్రమైందే. అయితే దానికి వాళ్ళు నిలబడతారా, పడిపోతారా? నీ ఉనికి నీకు అర్థం కాకపోతే గ్యారంటీగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. లేకపోతే నీ ఉన్నటువంటి స్థలం, లేకపోతే నీ ఉన్నటువంటి సంఘం యొక్క స్థాయి, దేవుని యొక్క డిజైన్లో ఎంత ఉన్నతమైందో నీకు అర్థం కాకపోతే నువ్వు గ్యారంటీగా పరిస్థితుల్లో నుండి నువ్వు పడిపోతావు. ఇప్పుడు చక్కగా పునరుద్ధారణను గురించి వీళ్ళు ప్రకటిస్తున్నారు, అంత బాగానే ఉందనుకునే పరిస్థితుల్లో కలవరపడ్డారంట. వాళ్ళు కలవరపడి వారి మీదకి వచ్చి బలత్కారంగా పట్టుకొని ఇదిగో వాళ్ళని కావల్లో పెట్టారు, రిమైండ్లో ఉంచారు. 5వ వచనంలో, మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్య, కైపయు, యోహాను, అలెగ్జాంద్రు, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. అదిగో పేతురుని, యోహాను నిలబెట్టారు. ఇది కూడా ఇంట్రాగేషన్ అవుతుంది, వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అప్పుడు 12వ వచనంలో వీళ్ళ సమాధానం మనం చూసినప్పుడు ఎంత ఉన్నతంగా ఉందంటే, కాబట్టి తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయను, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వండి మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారి పేతురు, యోహానుల ధైర్యం చూచినప్పుడు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్న వారిని గుర్తించిరి. కాబట్టి చివరికి 17వ వచనంలో, ఇది ఇంకా వ్యాపింపకుండుటకై ఏక మీదటి ఈ నామమును బట్టి ఏ మనుష్యునితోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని వార్నింగ్ ఇచ్చేద్దాం అనుకున్నా. వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం అంటే వార్నింగ్కి ఆగిపోద్ది. ఇంకంతే. గట్టిగా బెదిరించామంటే ఇంకా నోరెత్తరు. నిజమేనా? అనేక సందర్భాల్లో నిజమే. ఎప్పుడు నువ్వు ఎక్కడున్నావు నీకు అర్థం కాకపోతే, నీ ప్రొటెక్షన్ ఏంటో నీకు అర్థం కాకపోతే, నువ్వు ఎలాంటి భద్రతలో ఉన్నావో నీకు అర్థం కాకపోతే, నీ ఉనికి ఏంటో నీకు అర్థం కానప్పుడు బెదిరింత ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. గట్టిగా బెదిరిందాం అనుకున్నారు చివరికి. ఎప్పుడు 21వ వచనంలో చివరికి వీళ్ళేమంటారు, వీళ్ళు
20వ వచనం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం. ఏదైతే కన్నామో ఏదైతే విన్నామో దాన్ని మేము ప్రచారం చేయకుండా మేము ఉండలేం అన్నారు. అప్పుడు 21వ వచనంలో అక్కడున్న సభవారికి వారు భయపడి వీరిని శిక్షించే విధం ఏమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి, అంటే గట్టిగా సివియర్ వార్నింగ్ ఇచ్చారు, బెదిరించారు, విడిచిపెట్టారు. ఆగిందా? సంఘానికి వెలుపటి నుండి వచ్చినటువంటి సమస్యల్లో ఇది ఒక సమస్య. మరొకటి మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో 17వ వచనం నుండి, అపోస్తుల కార్యాలు 5:17 నుండి, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యులు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో, డోస్ పెరిగింది చెరసాల వరకు. ఇప్పుడు ఈ సమస్య సంఘానికి ఎక్కడి నుంచి వచ్చిన సమస్య ఇది కూడా వెలుపటి నుంచి ఎక్స్టర్నల్ ప్రాబ్లమే. ఎవరి వలన వచ్చింది ఇది? యోధా మత నాయకులు, వాని వాళ్ళు వచ్చింది. మత్సరంతో నిండుకున్నారు. బెదిరింతే పని అవ్వలేదు, గట్టిగా బెదిరించి విడిచిపెట్టిన పని అవ్వలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? జాయి కానీ చెరసాల్లో వేయందాం. అమ్మో, జైలంటే భయం కదా, జైలంటే భయం కదా. జైలుకి వెళ్ళి వస్తే విలువ ఉంటుందా మనిషికి? జైల్లో గడపడం, ఒంటరిగా గడపడం అంటే శిక్ష కదా అది. శిక్ష కదా అది. జైలు అంటేనే శిక్ష కదా. కాబట్టి ఈ స్థాయికి వెనకబడి మళ్ళీ వెనకపోయే వాళ్ళు ఉంటారు. అది అర్థం కాకపోతే, అందులో ఉండే దీవెని నీకు అర్థం కాకపోతే, నీ ఉనికి నీకు అర్థం కాకపోతే, దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి స్థాయి అర్థం కాకపోతే, సంఘం అంటే తేలిక భావంతో ఆలోచించొద్దు. ఏదో ఒక బోర్డులే అనుకోవద్దు సంఘం అన్నప్పటికీ. ఒక గ్రామంలో అనేక సంఘాలు ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి ఒక బోర్డు ఉంటుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఈ పేరా ఈ పేరా ఈ పేరా ఈ పేరా, ఏ పేరు గొప్పది? పేరు గొప్పది కాదు. దేవుని యొక్క సంకల్పంలో అది ఎంత ఉన్నతమైంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉపయోగించాడో మనం గమనిద్దాం. సంఘం అన్నప్పటికీ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో పరలోకంలో ఉన్న వాటిని భూమి మీద ఉన్న వాటిని ఏకం చేయడం ఆయన సంకల్పం అన్నాడు. 10వ వచనంలో ఇలా రాయబడింది, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని. ఏకముగా చేసేటువంటి ఆ సమకూర్పు, అది సంఘం. 1వ అధ్యాయంలో మనం 20 నుంచి 23 వచనాలు మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభువుకి ఉన్నతమైనటువంటి స్థాయిని దేవుడు అనుగ్రహించిన తర్వాత 22, 23 వచనాల్లో, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, అంటే ప్రభు యొక్క పాదముల క్రింద సమస్తాన్ని ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా. అంటే ఇప్పుడు సంఘము అన్నామంటే ప్రభు లేకుండా సంఘం ఉంటుందా? ప్రభుతో అంటు కట్టబడకుండా సంఘం ఉందా? ఆయన శిరస్సై ఉన్నాడు అన్నాడు అంతే. ప్రభు యొక్క ప్రమేయం లేకుండా సంఘం యొక్క నిర్ణయం లేదు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమునకు పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ప్రభు యొక్క శరీరము. ప్రభు శరీరాన్ని తాకగలరా ఎవరైనా? ప్రభు శరీరానికి హాని చేయగలరా ఎవరైనా? ప్రభు శరీరము అనేటువంటి భావన అది ఏర్పడినప్పుడు
ఎంత గొప్ప ఆదరణ ఉంటుంది అందులో, ఎంత గొప్ప ధైర్యం ఏర్పడుతుంది. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు. హింసించేది ఎవరో? సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? మరి ప్రభు ఏమన్నాడు? నన్ను. మునుకోవాలని ఎదురు నిలగలవా నువ్వు? దాన్ని ఎదుర్కోగలవా నువ్వు? దాన్ని హింసించగలవా నువ్వు? ఎంత గొప్ప వార్నింగో చూడండి అది. వెంటనే ప్రభువా నీవెవడు? కళ్ళు తెరిచాడు. కాబట్టి సంఘానికి ఎదురుగుండా పాతాళ లోకమే నిలబడలేనప్పుడు మానవ మాత్రులు ఎవరైనా నిలబడగలరా? లోకం నిలబడగలరా? అది సంఘం అంత ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహించాడు. 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ప్రభుతో పాటు ఇదిగో ఆయనతో కూడా మనల్ని లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అది సంఘం. పరలోకమునందు ఆయనతో కూడా. ఈ మాట చదివే ప్రతిసారి ఎంత ఆనందం కలుగుతుందో. ఆనందం మాత్రమే కాదు, మనమేంటో, మన పరిశుద్ధత ఏంటో, మన స్థితి ఏంటో. ఇప్పుడు క్రీస్తు ప్రభుని మృతుల్లో నుండి లేపాడు. బాప్తిసంలో మనం లేస్తున్నాం నూతన జీవంతో. క్రీస్తు ప్రభుకి ఉన్నతమైనటువంటి స్థాయి అనుగ్రహించాడు. పరలోకంలో ఆయన కుడిపార్శ్వను కూర్చొని పెట్టుకున్నాడు ప్రభువుని. ఓకే, అంతవరకు ఇబ్బంది లేదు. కానీ మనల్ని కూడా ఎక్కడ కూర్చొని పెట్టాడంట? ఆయనతో పాటు మనల్ని కూడా లేపి పరలోకమునందు కూర్చొని. అది క్రీస్తు సంఘం అంటే పరలోకపు స్థితిని, పరలోకపు పౌరత్వాన్ని. అంటే దేవుడు మనల్ని ఎంత ఉన్నతంగా చూస్తున్నాడో చూడు. పాపులు, దుష్టులు, దుర్మార్గులు, పనికిమాలిన వారు, నీచులు, అసహ్యులు, ఒకరినొకడు ద్వేషించుకుంటా బ్రతికేవారు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారు, పనికి రాకుండా పోయినోళ్ళు, పరలోకానికి పనికి రాకుండా పోయినోళ్ళు చక్కగా కడిగి పరిశుద్ధపరిచి చక్కగా కళంకం ముడత ఏమి లేకుండా ఇది ఆయన రక్తం వలన ఇది మళ్ళీ తిరిగి మనం లేపాడు. లేపడం మాత్రమే కాదు, సంఘము అంటే ఎక్కడ కూర్చున్నారన్నాడు? పరలోకమునందు ఆయనతో కూడా. దేవుని ప్రమేయం లేదా? దేవుని ప్రొటెక్షన్ లేదా? ప్రభుతో కలిసి లేవా? పరలోకపు పౌరులం కాదా? దేహాన్ని శిక్షించే వరకు భయపడతామా? లేకపోతే ఎవరైనా దూషింతే భయపడతామా? బెదిరిస్తే భయపడతామా? గట్టిగా బెదిరిస్తే భయపడిపోయేదా సంఘం? ఒక మనిషి అనుకుని ఇక్కడ రూపురేఖలు లేకుండా చేస్తారంటే పోయేదా సంఘం అంటేనే? కాబట్టి సంఘం యొక్క ఐడెంటిటీ ఎంత ఉన్నతంగా ఆయన నిర్ణయం చేశాడు చూడండి. 10వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని మనం ముందుగా సిద్ధపడిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తునందు సృష్టింపబడిన వారమై. క్రీస్తునందు సృష్టింపబడిన వారము. దీని నూతన సృష్టి అన్నాడనమాట. క్రీస్తునందు సృష్టి, సృష్టికి ప్రతి సృష్టిది, నూతనమైన సృష్టి, నూతనమైన సమాజం ఇది, నూతనమైన స్వభావంతో కూడిన జనులు వీళ్ళలో. అదే అధ్యాయము 15వ వచనంలో ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. క్రీస్తునందు ఎవరైనా ఉంటే వారు నూతన సృష్టి. అది దేవుని యొక్క నిర్ణయం, ఆయన ఆలోచన. కాబట్టి మునుపటి ప్రవర్తనతో కూడిన జీవితాలు కాదు ఇవి. నూతన సృష్టిగా దేవుడు క్రీస్తునందు నిర్ణయించాడు.
అక్కడ ఇంకా మంచి మాటలు ఉన్నాయి 19వ వచనంలో. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. ఆ సంఘం అంటే దేవుని ఇల్లు, దేవుని ఇంటివారు. దేవుని ఇంటివారు. పలానా వాళ్ళ ఇంటి వాళ్ళమండి, మేము పలానా ఇంటి మనుషులు అండి. ఇంటి పేరుని బట్టి అతిశయం, లేకపోతే వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ బట్టి కొద్దిగా అతిశయం. చూడండి, సాధారణంగా పెళ్ళి కార్డుల్లో పలానా వారి వివాహం అంటే ఇంటి పేరుని బట్టి ఎవరు పెద్ద గొప్పేటిది ఏమన్నది. ఇంటి పేరుని బట్టే మరి అంతా పోజేసేలాగుంటే, పలానా ఇంటి వారం అని చెప్పుకునేలాగుంటే సంఘము ఎవరింటి వారం అన్నాడు? దేవుని ఇంటి వారం. దేవుని ఇంటి వారం. బా, దేవుడు తండ్రి, మనం ఆయన బిడ్డలం. మన కొరకు ఎంత చేయాలంత చేశాడు ఆయన. ప్రేమించినటువంటి తండ్రి మన కొరకు ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుని బలికి అప్పగించారు. క్రీస్తు ప్రభు వారు మన కొరకు దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకుండా, భాగ్యం ఎంచుకోకుండా మనుషుల పోలికగా అప్పుడు దాసుని స్వరూపం ధరి తన్ను తాను రిక్తునిగా చేసుకుని మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని నిన్ను నన్ను రక్షించలేదా? దేవుని ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ఏర్పాటు. ఫైనల్గా మనం ఎక్కడికి వచ్చాం? దేవుని ఇంటివారం. దేవుని ఇంటివారం. దేవుని ఇంటి జోలికి ఎవరైనా వెళ్ళగలరా? చరిత్రలో ఎంతోమంది ట్రై చేశారండి, ఎంతోమంది ట్రై చేశారు. ఇప్పుడు వచ్చే సమస్యలు కాదు, ప్రారంభం నుంచి కూడా ఎంతోమంది ప్రయత్నం చేసి విఫలమైన వాళ్ళే, సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కడ లేరు. దేవునితో పెట్టుకుని, ప్రభుతో పెట్టుకుని, ఆయన సంఘంతో పెట్టుకుని అపవాది కూడా ప్రయత్నం చేశాడు. అదే ప్రకటన గ్రంథం. నెగ్గిన దాఖలాలు ఎక్కడ లేవు. అయితే ఆ ఇంటి విలువ నీకు తెలియాలి, ఆ ఇంటిలో నీ స్థానం విలువ నీకు తెలియాలి, నీ ఐడెంటిటీ నీకు తెలియాలి. నీకు అది తెలియలేదు అనుకోండి, మళ్ళీ మనం మామూలు మనుషుల్లాగే వ్యవహరిస్తాం. కాబట్టి దేవుని ఇంటివారు అన్నాడు. 21వ వచనంలో, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. పరిశుద్ధమైన దేవాలయము సంఘం అంటే. సంఘం అంటే పరిశుద్ధమైన దేవాలయము, దేవుని ఆలయము. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఏమంటాడు? ఆయన పరిశుద్ధమైన దేవాలయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? అదిగో ఎవడై నన్ను, వాడు లోపడోడే కావచ్చే, బయటోడే కావచ్చు. అది ఎక్స్టర్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇంటర్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎవడై నన్ను, ఆ పరిశుద్ధమైనటువంటి దేవాలయాన్ని ఎవడైనా ఒకవేళ పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, అది దేవునికి సంబంధించింది. అది దేవుడు పరిశుద్ధుడు, దేవాలయం కూడా పరిశుద్ధమైంది. అనర్హులమైనటువంటి మనల్ని పరిశుద్ధపరిచి విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? పరిశుద్ధమైనటువంటి ఆలయంలో మనల్ని కూడా పెట్టాడు. కాబట్టి ఆయన అంటాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు చూస్తా ఊరుకుంటాడా? సంఘం అంతా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుని యొక్క నిర్ణయాల్లో ఉంది. సంఘం కానీ, దాని క్రమశిక్షణ కానీ, దాని పవిత్రత కానీ, దాని పరిశుద్ధత కానీ, లేకపోతే అందులో ఉండేటువంటి జనులు ప్రవర్తించేటువంటి విధానం కానీ ఎంతో ఉన్నతంగా పరలోకపు పౌరులుగా వ్యవహరించాలా.
ఇదిగో మాసిదోనియా వెళ్తూ సంఘాన్ని యవనస్తులైనటువంటి తిమోతికి అప్పగించాడు. 3:15 అంటాడు ఆయన, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో ఎలా పడితే అలా ప్రవర్తిస్తే కుదురుతుందా? ఇష్టానుసారమైన ప్రవర్తన దేవుడు అంగీకరిస్తాడా? ఎవరిష్టానుసారంగా వాళ్ళ బ్రతికేస్తారంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికే బ్రతుకు కాదు అది. కాబట్టి అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేస్తే ఇదిగో ఉత్తరం రాస్తున్నాను. అంత అర్జెంటా ఉత్తరం రాసేటంత అర్జెంట్ అది? వస్తాను కదా మళ్ళీ రావడానికే ఉద్దేశించి నేను ఇక్కడ పెట్టాను కదా. అమ్మో, అది మన ఇల్లు కాదు. మన ఇల్లు అయితే మన ఇష్టం. అది ఒక మనిషి ఇల్లు అయితే మనిషి ఇష్టం. అది మనిషి పాలన అక్కడ జరుగుతుంది. కానీ అది ఎవరిది? దేవుని మందిరం, జీవము గల దేవుని సంఘం. అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళ బ్రతికుతారంటే కుదరదు. అక్కడ దేవుడు అంత ఉన్నతంగా సంఘాన్ని నిర్ణయించాడు. ఈరోజు పరిశుద్ధ సంఘంలో క్రీస్తు ప్రభు యొక్క ప్రాపర్టీలో మనం భాగమై ఉన్నామంటే ఎంత ధన్యులమో. ఆ పరిశుద్ధ దేవాలయంలో మనం కూడా ఉన్నామంటే ఎంత ధన్యులమో. దేవుని ఇంటివారిగా బ్రతుకుతున్నామంటే మనం ఎంత ధన్యులమో. పరలోకంలో ప్రభుతో పాటు కూర్చొని పెట్టాడంటే మనం ఎంత ధన్యులు. మన గుర్తింపు మనకు అర్థమవుతుందా? దేవుడు మన ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచుతున్నాడో మనకు అర్థమవుతుందా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాల్లో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును, అదిగో సంఘము ద్వారా, పరలోకంలో ఉండే ప్రధానులకు అధికారులకు కూడా సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి సంఘాన్ని ఎంత ఉన్నతంగా ఆయన ఆలోచిస్తున్నాడో చూడండి. 20-21 వచనాలు మనం చూసినప్పుడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి, ఇది జాగ్రత్త గమనించండి, క్రీస్తు యేసు మూలముగా సంఘం ఏర్పడింది. క్రీస్తు యేసు మూలముగా తరతరములకు సదాకాలము, క్రీస్తు యేసు మూలముగా సంఘములో, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము ఎవరికి రావాలి మహిమ? దేవునికి సంఘం ద్వారా మహిమ రావాలా? అంటే సంఘం ద్వారా మహిమను కోరుకుంటున్నాడు ఆయన. దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఉన్నామా? అదే మన పర్పస్. అది మరి మన పనులు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయా? మన పిరికివారు అనుకోండి, బెదురున్న వాళ్ళు అనుకోండి, దేవునికి మహిమ ఉంటుందా? పరిశుద్ధత నుంచి తొలగిపోయే వాళ్ళు అనుకోండి, మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా? అల్ప విశ్వాసం ఉందనుకోండి, అల్పమైన విశ్వాసం, ప్రభు చెప్పాడు కదా, అల్ప విశ్వాసులారు అన్నాడు కదా. అంటే పూర్తిగా ఆయన మీద నమ్మకం లేకుండా బ్రతుకుతున్నాం అనుకోండి, మన వల్ల ఆయనకి మహిమ వస్తుందా? క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలం ఎల్లప్పుడూ, అంటే సంఘాన్ని ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనలతో దేవుడు నిర్ణయించాడో. ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనతో నిర్ణయించాడు.
క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలం ఎల్లప్పుడు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని సంఘం అనొద్దు. ఎవరు పడితే వాళ్ళ సంఘం ఎలాగవుతారు? కృప చూపించేవా దేవుడు, ప్రభు ప్రాణం పెట్టాడు, దాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుని రియల్ కమిట్మెంట్తో వచ్చిన వాళ్ళే కదా. రావడానికి ముందు ఏం జరిగింది? అపోస్తుల కార్యాల్లో వారి మాట విని హృదయములు నొచ్చుకొని, నొచ్చుకున్నారు కదా. నొచ్చుకుని మరి గత జీవితాన్ని విడిచిపెట్టాలి కదా. మరి ఇప్పుడు ప్రభువులోకి వచ్చావంటే, మూర్ఖులకు ఈ తరం నుండి వేరే నువ్వు రక్షణ పొందుతున్నావంటే ఆ హృదయంలో నొప్పి వద్దా? దైవ చిత్తానుసారమైన దుఃఖం వద్దా? వారి మనసు వద్దా? నీ పాపాన్ని నువ్వు గుర్తించి పాపిని గ్రహించి పాప క్షమాపణ కొరకు, రక్షించబడ్డం కొరకు, నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడ్డం కొరకు, పరిశుద్ధతను కొనసాగించడం కొరకు అది రాలేదా? ప్రాణాన్నైనా అవసరమైతే ప్రాణాన్ని కూడా ప్రేమించకుండా, ప్రాణము సహా ద్వేషింపని వాడు నాకు శిష్యుడు కానన్నాడు. అప్పుడు ఎందుకోసం రాలేదా? ఎవరు పడితే వాళ్ళు ప్రభు సంఘం కాదు, క్రీస్తు సంఘం కాదు. క్రీస్తు సంఘం అని బోర్డులు తగిలించుకున్నంత మాత్రాన క్రీస్తు సంఘం కాదు. అది క్రీస్తు సంఘమే అయితే క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలం మహిమ రావాలి దేవునికి. ఆ మహిమ దేవునికి రావాలంటే సంఘము ద్వారా, ఇదిగో మీరు దీపం వెలిగించి ఎవడును కొంచెం క్రింద పెట్టడు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టి, మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులు లోకము మీ సత్క్రియలను చూచి, ఆయన రాజ్య పౌరులు చేసేటువంటి సత్క్రియలు, వారి సత్ప్రవర్తన చూసినటువంటి జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును. మరి అప్పుడు ప్రభు సంఘంలో ఉండి మాదిరికరమైన జీవితం లేకపోతే, ప్రభు సంఘంలో ఉండి పవిత్రత లేకపోతే, ప్రభు సంఘంలో ఉండి క్రమం లేకుండా అక్రమం జరిగిస్తుంటే, ప్రభు సంఘంలో ఉండి స్వార్థాలతో, అసూయలతో, కక్షలతో, భేదాభిప్రాయాలతో ఉంటే ఇప్పుడు సమాజం ఏం చేస్తుంది? అప్పుడు మంచి చూస్తుందా? దేవుడు మహింపరుస్తుందా? దేవునికి అపకీర్తి, అవమానం. కాబట్టి సంఘం ఏర్పడినప్పటి నుంచి సమస్యలు ఉన్నాయి. సమస్యలు బాహ్యపరంగా వచ్చే సమస్యలు కొన్ని ఉన్నాయి, అంతరంగికంగా వచ్చే సమస్యలు మరికొన్ని ఉన్నాయి. అయితే కాల గమనంలో ఆ సంఘం నిలబడుతుందా, పడిపోతుందా? అనేక ఉదాహరణలు ఉన్నాయి. బెదిరించారు, గట్టిగా బెదిరించేశారంట. ఇది ఇప్పుడు తర్వాత ఏం చెప్పాడు? చెరసాలలో ఏం చేశారు? ఆగిపోయిందా? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 17వ వచనం నుండి 17 నుంచి అది చివరి వరకు, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 28వ వచనంలో 5:28 ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఆల్రెడీ చెప్పాం కదా, వార్నింగ్ ఇచ్చాం కదా. ఇదిగో మీరు యెరూషలేముని మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. అందుకు పేతురు అపోస్తలులు, మనుషులు కాదు దేవునికే మేము లోబడవలను కదా. మేము దేవునికి సంబంధించిన వాళ్ళు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకే? దేవుడు నిర్ణయించినటువంటి సంకల్పంలో, ఆయన ఏర్పాటు చేసినటువంటి భద్రతలో ఉంది ధైర్యం. ఎక్కడా వీళ్ళు ఆగిపోలేదండి, ఎక్కడా ఆగిపోలేదు. 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి, 8వ అధ్యాయంలో చివరికి వాళ్ళ మత్సరం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, 7వ అధ్యాయంలో చక్కగా పాపం దేవుని మాటలు చెప్తున్నాడు.
వాళ్ళందరి ముందు లేచి స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. తట్టుకోలేకపోయారు మనుషులు. 7వ అధ్యాయము చివరికి వచ్చేటప్పటికి 54వ వచనంలో వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండు కొరికిరి. పండు కొరకడం ఆగిందా? అక్కడ తాగలేదు. చివరికి ఏం చేశారు? చంపేశారండి. ఇదిగో 58వ వచనంలో పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. మరి అప్పటికి ఈయనకి వర్గం ఏమి లేదు. ఆయనకి స్టెఫెన్కి అల్పసంఖ్యకుడా? యెరూషలేములో సంఘం ఎంతమందితో ప్రారంభమైంది? 3000తో ప్రారంభమైంది. 5000 అయ్యింది. పురుషుల సంఖ్య 5000. బాగా విస్తరించిపోయింది అన్నాడు. ఎంత తెలియదు ఇంక మనకే. కేవలం పురుషుల సంఖ్య 5000 దాటిపోయింది. మరి ఇంతమంది ఉన్నప్పుడు, ఎంతమందిలో ఒకరిని రాళ్ళు రువ్వి చంపినప్పుడు ఇప్పుడు మిగిలిన వాళ్ళు అందరూ యుద్ధానికి దిగారా? ధర్నాలకు దిగారా? క్రైస్తవ యుద్ధ పోరాటం ఏమైనా చేశారా? తిరుగుబాటు ఏమైనా వచ్చిందా? పైగా ఏం చేశారు చూడండి 8వ అధ్యాయంలో. ఆ కాలం ముందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ. మరి జరగాల్సింది అదే కదా. అపోస్తల కార్యాలు 1:8లో ఏం చెప్పాడు? ఇదిగో ఇది యెరూషలేము నుంచి ఆరంభమై యెరూషలేములోనే ఆగిపోవడం కాదు. ఇక్కడ ఆరంభము మాత్రమే. ఇక్కడ శ్రమ వచ్చిందా? ఎక్కడి నుంచి 10 చోట్లకు పోదాం, 10 చోట్ల వ్యాపిస్తుంది. యెరూషలేము నుంచి ప్రారంభమై ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. ఇప్పుడు ఇక్కడ కష్టం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సంఘమునకు వెలుపటి వారి వల్ల వచ్చింది సమస్య. దీన్ని కూడా దేవుడు సంఘాన్ని వాళ్ళకి బాగా అర్థమైంది కాబట్టి ఓకే ఇక్కడ నుంచి చెదిరిపోయారు. ఇప్పుడు విస్తృతమైందా? ఇంకా వ్యాపించిందా? ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘం ఏర్పడడానికి అవకాశం కుదిరిందా? చెదిరిపోయారు. సంఘానికి వెలుపటి నుంచి వచ్చేటువంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియాల. సంఘానికి ఎదురయ్యేటువంటి సవాళ్లను ఎలా సేకరించాలో తెలియాల. దాన్ని మరింతగా అభివృద్ధి పొందడానికి దాన్ని ఎలా సాధనంగా వాడుకోవాలో తెలియాలి. కానీ వాళ్ళ నోరుని ఎవరు ఆపలేకపోయారు. వాళ్ళ విశ్వాసం బలహీనం చేయడం వాళ్ళకి సాధ్యం కాలేదు. ఇది ఇంకా ప్రజలలో వ్యాపింపకుండుటకే ఎన్ని కుట్రలు చేసినా అవకాశం కుదిరిందా? కుదరలేదు. ఇదిగో ఇక్కడ వరకు యోధా మత నాయకుల వల్లనే ఏర్పడింది సమస్య. కానీ రాను రోమన్ గవర్నమెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. అధికారులు, గవర్నమెంట్ అఫీషియల్స్ వలన కూడా సంఘానికి సమస్య వచ్చింది. ఉదాహరణకు మనం చూసినప్పుడు 12వ అధ్యాయంలో మనం చూస్తే 12వ అధ్యాయంలో దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టింది ఎవరు? ఇప్పుడు ఇక్కడ రాజైన హేరోదు అఫీషియల్, గవర్నమెంట్ అఫీషియల్ అయినా ఇప్పుడు వరకు అక్కడ ఉన్నటువంటి సమాజం మతపరమైన సమాజం అది, లేదా కొంతమంది అల్లరి మోకలు. కానీ ఇప్పుడు ఈయన ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ నుంచి వచ్చింది సమస్య. కాబట్టి రాజు అనుకుంటే దెబ్బలకు కొద్దు లోట్లేదు. వెంటనే ఏం చేశాడు? బాధ పెట్టాడు. బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గంతో చంపించెను. కాబట్టి అంత మాత్రమే కాదు, తర్వాత ఇంకేం జరిగింది? పేతురుని చెరసాలు వేయించాడు. పని ఆగిందా? 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 16వ అధ్యాయంలో 16వ వచనం నుండి
ప్రార్థనా స్థలానికి వెళ్ళారు. అక్కడ పుతోనని దయ్యం పట్టిన సోది చెప్పేటువంటి తన యజమానికి బాగా లాభం చేకూర్చేటువంటి ఒక ఆమె ఉంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ దయ్యాన్ని పోగొట్టేశారు. దానివల్ల ఏం జరిగింది? ఆ యజమానురాలకి లాభ సాధనం పోయింది. ఇప్పుడు ఆమె కక్ష కట్టింది. కక్ష కట్టి ఏం చేసింది? 19వ వచనంలో ఆమె యజమానురాలు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడలోనికి అధికారులు అఫీషియల్స్ అదన్నమాట. ఈ యువత నాయకులు కాదు, ఇది అధికారులు, గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరికి, అధికారుల దగ్గర తీసుకుపోయింది. అది తీసుకుపోయేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? 22వ వచనంలో జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులు వారి వస్త్రం లాగివేసి. న్యాయాధిపతులు అంటే అఫీషియల్స్, వాళ్ళు అన్అఫీషియల్స్ కాదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టబడినని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. కాబట్టి ఇవన్నీ కూడా సంఘానికి వెలుపటి నుండి వచ్చే సమస్యలు. సంఘమునకు వెలుపటి వారి ఎడల అల్లరి మోకలే కావచ్చు, ఇతర మతపరమైనటువంటి నాయకులే కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారే కావచ్చు. కానీ సంఘం నశించిపోకుండా ఎప్పటికీ నిలబడాలంటే సంఘం ఎంత ఉన్నతమైందో అర్థం కావాలి. అందుకనే అంటాడు లిస్టులో పిరికివారు, మొట్టమొదటి చెప్పాడు పిరికివారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో పిరికివారు లిస్టులో మొట్టమొదట స్థానంలో పిరికివారు పనికిరారు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులందరూ, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అందులో లిస్ట్లో ఫస్ట్ ఎవరున్నారు? ఆ తిరిగితనం పోగొట్టడానికే కదండి ప్రభు. క్రైస్తవుడు అవడానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చాడంటే పిరికితనం లేదు, ఇంకా ధైర్యవంతుడైపోయాడు. తల్లి కన్నా, తండ్రి కన్నా, భార్య పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెల కన్నా, చివరికి ప్రాణం కన్నా తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమై, స్వార్థ నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడు. ఇదిగో ఒక పక్కన సంఘానికి వెలుపటి వారి ఎడల వారి నుండి ఇలాంటి సమస్యలు సంఘానికి ఏర్పడుతుంటే అదొక సమస్య. కాబట్టి దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. మరొక పక్కన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం ఉందనుకోండి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో వచ్చిన సమస్య ఇది బయట నుంచి వచ్చిన సమస్య, లోపల ఉన్న సమస్య ఇది? మరి లోపల ఉన్న సమస్య. మరి ఇప్పుడు లోపల ఉన్న సమస్యలు ఎందుకు వస్తాయి? సమస్యలు లేకుండా సంఘాలు ఉండవు, స్థానిక సంఘాలు ఉంటాయి. కొరింథీయులకి పత్రిక రాసిన, లేదా గలతీ పత్రిక రాసిన, హెబ్రీ పత్రిక రాసిన, లేకపోతే ఆసియాలో ఉన్న 7 సంఘాలకు రాసిన లోపల ఉన్నాయన్నాడా? ఉన్నాయి. దిద్దుకునే అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొందేటువంటి కృపనిస్తున్నాడు ఆయన. మరి ఇంటర్నల్గా ఇప్పుడు బయట నుంచి వచ్చినాయి అంటే ఓకే, వాళ్ళు దేవుని ఎరగని వారు కాబట్టి, మన విలువ తెలియలేదు కాబట్టి, లేదా మన ఆధిక్యత తెలియలేదు కాబట్టి, అసలు దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి నిన్ను ఎలా ఎరుగుతారు అన్నాడు కదా. అసలు వాళ్ళకి దేవుడే అర్థం కాలేదు, నువ్వు అర్థమవుతావా? కాబట్టి వాళ్ళు అపార్థమే చేసుకుంటారు.
అపార్థమే చేసుకుంటారు. ఈయనేమో ఈ మార్గం అంటుంటే వాళ్ళు ఏమంటారు, కనుక ఈ మార్గం ఇది మతభేదం అని పేరెట్టారన్నారు ఈ మార్గాన్ని. వాళ్ళు అలాగే అనుకుంటారు వాళ్ళు. ఇదొక మతం, లేదా ఇదొక ఉద్యమం, వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు, లేకపోతే జనాలందరినీ మార్చేస్తున్నారు, గలిబిలి చేస్తున్నారు. వాళ్ళు అపార్థం చేసుకోవడంలో పెద్ద ఇంత విశేషం లేదు. కానీ మరి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, యెరూషలేములో సంఘం ఏర్పడింది. ఇంకా యెరూషలేములోనే ఉంది, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోలేదు. ప్రారంభంలోనే 6వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని. అక్కడి నుంచి వచ్చింది చిన్న చూపు పెద్ద చూపు అనేది. సంఘంలోనే లోపడే అందరూ ప్రభు బిడ్డలే కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందులో విధవరాండ్రు కూడా ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు, అపోస్తులు అక్కడే ఉన్నారు. కానీ చిన్న చూపు చూచిరని ఇదిగో హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఇంటర్నల్ ప్రాబ్లం. ఇప్పుడు సంఘం దీన్ని పరిష్కరించుకోవాలి, సంఘం దీన్ని ఎదుర్కోవాలి. క్షేమాభివృద్ధి జరిగేటట్లుగా సంఘం నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళని హత్య చేయడం కాదు, లేదా దాన్ని కొనసాగించడం కాదు, లేకపోతే వీళ్ళని నీచంగా చూడడం కాదు, చూసి చూడనట్టు పోవడం కాదు. కాబట్టి సమస్య ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, ఇది నాయకత్వం వరకు వెళ్ళిపోయింది. దాన్ని సీరియస్ ఇష్యూగా తీసుకున్నారా లేదా? వెంటనే పరిష్కారం చేశారు, దానికి చక్కగా పరిష్కరించుకున్నారు. ఇది ఇంటర్నల్ ప్రాబ్లం. ఇంకా మనం చూసినప్పుడు 11వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం, ఇక్కడ సమస్య యూదులతో పాటు అన్యజనులు కూడా ఇదిగో కొర్నేలు వారితో పాటు ఎంటర్ అయ్యారు. కొర్నేలి మొత్తం గదిలో అందరిని కూర్చోబెట్టాడు కదా, కూర్చోబెట్టాడు. చక్కగా అయ్యా దేవుడు మీకు ఏం ఆజ్ఞాపించింది యావత్తు మీరు మాకు బోధించేసేయండి, అందుకు మేము ఇక్కడ సమావేశమయ్యామని చెప్పిన తర్వాత చక్కగా పేతురు మొదలుపెట్టాడు. దేవుడు పక్షపాతి కాడు, మొట్టమొదటి దీన్ని గ్రహించండి, దేవుని గురించి చెప్పాడు, ప్రభు గురించి చెప్పాడు, ప్రభు పునరుద్ధరణ గురించి మొత్తం సంగతులన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు అన్యజనులలో నుండి కూడా ప్రభువునందు విశ్వాసం ఇచ్చే మనుషులు మొదలయ్యారు. ఇప్పుడు 11వ అధ్యాయంలో అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యోదయందంతటా సహోదరులు వినిరి. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేసివని అతనితో వాదం పెట్టుకుని. ఇది ఎక్కడ ప్రాబ్లం? ఇది ఇంటర్నల్ ప్రాబ్లమా, ఎక్స్టర్నల్ ప్రాబ్లమా? లోపడా బయట నుంచి వచ్చిన సమస్య కాదు ఇది, లోపడే ఇది. పేతురు వచ్చాడంట, యెరూషలేముకు తిరిగి వచ్చాడు, నిలదీసేస్తున్నారు, వాదం పెట్టుకున్నారు అన్నాడు. నిన్ను హేతు అడుగు ప్రతివానికి మరి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పాలా? మరి చెప్తున్నాడా పేతురు? అనేక సార్లు వాదాలు జరిగినాయండి, తీవ్రమైన వాదాలు జరిగినాయి, తర్కాలు జరిగినాయి, కానీ సొల్యూషన్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంది. సొల్యూషన్ తమ వాదంలో ఎందుకు వ్యర్థులయ్యారు అనట్లేదు ఎక్కడనే. అపోస్తుల కార్యాల్లో అనేక సార్లు వాదాలు జరిగినాయి, తీవ్రమైన వాదం పుట్టింది. ఇప్పుడు వీళ్ళు వాదించారు, పేతురేమీ కాపాడిపోలేదు, చక్కగా జరిగిందంతా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతిని ఇలాగ వివరించి చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి ఏమైంది? 18వ వచనంలో ఇదంతా చెప్పిన తర్వాత ఏ పాటి వాడిని అన్నాడు. 17వ వచనం చివరి 18వ వచనంలో వారు ఈ మాట విని మరేమీ అడ్డం చెప్పగా, అట్లయితే
అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొని దేవుని మహిమపరిచిరి. స్టార్టింగ్ ఎక్కడితో స్టార్ట్ అయింది? వాదం పెట్టుకోవడంతో స్టార్ట్ అయింది. ఇది ఇంటర్నల్ ప్రాబ్లం. జాగ్రత్తగా వివరించుకుంటా జరిగిందంతా, ప్రారంభం నుంచి ఏం జరిగింది అంతా చెప్పుకొచ్చి, అయ్యా దేవుడే జోక్యం చేసుకుంటే పరిశుద్ధాత్ముడు నేనేం చేయగలనయ్యా, నేను ఏ పట్టువాడిని. దే అండర్స్టూడ్ వెల్, చక్కగా అర్థం చేసుకున్నారు. అది కదా పరిశుద్ధుల స్థాయి. హేతు అడగడం తప్పు కాదు. రిప్లై ఇచ్చేటప్పుడు నన్ను నువ్వు అంటావా, నన్ను ప్రశ్నిస్తావా అనుకోకూడదు. సహోదరులు ఎవరెవరినైనా ప్రశ్నించవచ్చు, ఇబ్బంది ఏముంది? విషయం క్లారిటీ కోసం ఎవరెవరితోనైనా మాట్లాడుకోవచ్చు సహోదరులు. స్థానిక సంఘం అంటే అదే కదా. సున్నతి పొందిన వారు కోచింగ్ చేశారు ఈయన్ని. సున్నతి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు? ఆ వాదం పెట్టుకున్నారండి ఆయనతో. అపోస్తలుడు కదా. అయినా కానీ జరిగిందంతా జాగ్రత్తగా చెప్పుకుంటా వచ్చాడు. చివరికి అందరూ కలిసి దేవుణ్ణి మహిమపరిచారు. 15వ అధ్యాయంలో ఇంకో సమస్య మనకు కనబడుతుంది. 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇది కూడా ఇంటర్నల్ ప్రాబ్లమే. లోపల స్థానిక సంఘంలో అంతరంగికంగా వచ్చిన ఆ కలహమే ఇది కూడా. ఇప్పుడు కొందరు యోదయ నుంచి వచ్చారు. మీరు మోషే నియమించిన ఆచారముల చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు. వచ్చారు, మొత్తం మీద ఒక విత్తనం వేసేసారు. ఇది ఇక్కడ రగిలిపోయింది కాసేపు. ఇది లోపల ఏమైంది? ఇప్పుడు ఇది పౌలునకును బర్నబాకు వారితో విశేషమైన వివాదం తర్కం కలిగినప్పుడు, విశేషమైన వివాదం తర్కం తప్పు కాదు, కానీ దాని అంతమేంటి చూడు, దాని ముగింపు సొల్యూషన్ ఎలా జరిగిందో చూడు. కాబట్టి జరిగే అంశం విషయమై పౌలు బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమును అపోస్తుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలని సహోదరులు నిశ్చయించిరి. ఇదిగో సంఘం వలన సాగనింపబడ్డారు. అక్కడికి వెళ్తే అదిగో సంఘం వాళ్ళని రిసీవ్ చేసుకుంది. అప్పుడు 5వ వచనంలో పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. అప్పుడు అపోస్తలులు పెద్దలు ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఎట్లనెను. ఇక్కడ పేతురు మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంకెవరు మాట్లాడారు? అదిగో 13వ వచనంలో ఇదంతా అయిపోయి 12వ వచనం, జనసమూహం అంతా వరకుండి బర్నబాయు పౌలు తమ ద్వారా చేసినటువంటి అవి కూడా విన్నారు. ఆ తర్వాత యాకోబు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇదంతా వచ్చిన తర్వాత చివరికి అంతా నెమ్మళించింది. ఒక పరిష్కారానికి వచ్చారు. వచ్చిన తర్వాత పత్రిక రాసేశారు. ఈ పత్రికని అన్యజనుల్లో నుంచి కన్వర్ట్ అయినటువంటి వారికి చేరవేయాలని మనుషులు నిర్ణయించారు. 30వ వచనంలో అంతటి వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది ఆ పరిష్కారం జరిగిందా? సంఘంలో సమస్య వచ్చింది, సంఘం అంతా కేరింగ్ తీసుకున్నారు, పరిష్కారం వైపుకి ప్రయాణం చేశారు, చక్కటి ఏకాభిప్రాయానికి వచ్చారు. కాబట్టి మధ్యాహ్నం నుంచి మరిన్ని సంగతులు మనం నేర్చుకుందాం. అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే, సంఘం ఒక స్థానిక సంఘం అంటే దేవుడిది ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టాడో. సమస్యలు రావని కాదు, అందరూ పరిపూర్ణత పొందిన స్థితిలో ఉంటారని కాదు దాని అర్థం. సంఘం ఉందంటే బయట నుంచి సమస్యలు రావచ్చు, ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎలా నడుచుకోవాలో తెలియాలన్నాడు. మరి చాలా జాగ్రత్తగానే. సంఘమునకు వెలుపటి మూర్ఖులు అంటే కుదరదు అక్కడ. సఖ్యమైతే
మీ చేతనైనంత మట్టుకు సమస్త జనులు అంటే సంఘం కాదు అక్కడ, సమస్త జనులతో. కాబట్టి సంఘానికి వెలుపటి వారు గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇతర అన్య సంబంధమైనటువంటి మత నాయకులు అవ్వచ్చు, కొన్ని అల్లరి మోకలు అవ్వచ్చు. జాగ్రత్తగా సంఘమునకు వెలుపటి వారితో వచ్చే సమస్యల్ని సంఘం పరిష్కరించుకునే స్థైర్యం ఉండాలి. అదే సమయంలో సంఘంలో కూడా సమస్యలు వస్తాయి, వాటిని కూడా జాగ్రత్తగా పరిష్కరించగలిగినటువంటి ఆత్మ సంబంధమైన స్థాయి ఉన్నటువంటి మనుషులు ఉండాలి. కాబట్టి మనకు సమయం అయింది, ముగించుకుందాం. మధ్యాహ్నం నుంచి మరిన్ని సంగతులు మనం నేర్చుకుందాం. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు. మంచిదండి.